హలో ఫ్రెండ్స్, చాలా డౌట్స్ ఈ వీడియో ద్వారా మీకు క్లారిఫై రాబోతుంది. ఎస్పెషల్గా పుష్ప 2 మూవీ గురించి. ఈ డిసెంబర్లో గేమ్ చేంజర్ రానుందా? ఈ డిసెంబర్ ఇండస్ట్రీకి గేమ్ చేంజర్ గా రానుందా? ఆ నెలల్లోనే రాజాసాబ్ థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తారా? పుష్ప సీక్వెల్ రిలీజ్ ఉంటుందా లేదా? ఈ డౌట్ వల్ల క్రియేట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ కి స్టాప్ పడేది ఎప్పుడు? అండ్ అనౌన్స్ చేసిన టైం కి పక్కాగా ల్యాండ్ అయితే డిసెంబర్ 6న థియేటర్ లో పుష్పరాజ్ అసలు తగ్గేదేలే మేనరిజాన్ని నెస్ చేయొచ్చు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు పుష్ప సీక్వెల్ రిలీజ్ ఉంటుందా లేదా అని చాలా మందికి డౌట్ ఉంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కానీ ఇప్పుడు పుష్ప సీక్వెల్ రిలీజ్ ఉంటుందా లేదా అనే టాపిక్ మీద ఫిలిం నగర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లు కూడా డిసెంబర్ లో కనిపిస్తుండటంతో అనుమానాలు మరింత ముదురవుతున్నాయి. ఆ సినిమా డిసెంబర్ లోనే వచ్చేస్తుందని గట్టిగా చెప్పారు మంచు విష్ణు. పుష్పరాజ్ రాకపోతే ఆ గ్యాప్ ని క్యాష్ చేసుకోవడానికి చాలా సినిమాలే సిద్ధమవుతున్నాయంట. గేమ్ చేంజర్ కూడా డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి కూడా కావాల్సినంత సమయం ఉండటంతో క్రిస్మస్ టైం గ్లోబల్ స్టార్ కి మంచి ముహూర్తం అనే అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఇటు రాజ్సబ్ ని కూడా డిసెంబర్ కే తీసుకురావడానికి ప్లానింగ్ జరుగుతుందంట. వచ్చే ఏడాది సంక్రాంతికి అనుకున్నారు. రాజ్సబ్ ని ప్రభాస్ సంక్రాంతికి వస్తే ఆ సీజన్ కి ఖర్చు వేసుకున్న మిగిలిన సినిమాల రిలీజ్ లో డిస్టర్బ్ అవుతాయి. అందుకే లాస్ట్ ఇయర్ సలార్ ని డిసెంబర్ లో విడుదల చేసినట్టు ఈ ఏడాది రాజ్సబ్ ను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. పుష్ప 2 మేకర్స్ నుంచి పక్కాగా ఓ మాట వినిపించే వరకు ఇలాంటి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టడం కష్టం అంటున్నారు విమర్శకులు. మొత్తం మీద పుష్ప గురించి ఇంకా అప్డేట్ అనేది రాలేకపోతుంది.